బ్రేకింగ్ న్యూస్ ప్రజాభవన్లో అఖిలపక్ష సమావేశం మొదలైంది. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎంఐఎం ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. బీఆర్ఎస్కి 4 రాజ్యసభ ఎంపీలుండగా వీరు గైర్హాజరయ్యారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సమావేశానికి హాజరు కాలేకపోవడానికి సంబంధించి లేఖ రాశారు. మీ ఆహ్వానం అందడం ఆలస్యమైందని, అందుకే బీజేపీ ఎంపీలం రాలేకపోతున్నామని తన లేఖ ద్వారా తెలియజేశారు. ఆయన ఇలాంటి కార్యక్రమాలకు ముందస్తు సమాచారం ఇవ్వాలని సూచించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రజాభవన్లో అఖిలపక్ష సమావేశం మొదలైంది. అయితే ఈ కార్యక్రమానికి ఇప్పటికే అటు కాంగ్రెస్ ఎంఐఎం ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. బీఆర్ఎస్కి 4 రాజ్యసభ ఎంపీలు ఉండగా కూడా వీరైతే ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి సంబంధించి అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఆల్ పార్టీలు కూడా ఈ సమావేశానికి హాజరు కావాలి, రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధిపై పోరాడాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలి అనే నేపథ్యంలోనే ఈ రోజు అయితే సమావేశం ఏర్పాటు చేశారు. అయితే అందరూ రావాలని ఆహ్వానించినా కూడా కొంతమంది ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే ఈ సమావేశానికి హాజరు కాలేకపోవడానికి సంబంధించి కూడా ఆయనైతే ఒక లేఖ రాశారు. మీ ఆహ్వానం అందడం ఆలస్యమైందని, అందుకే మేము రాలేకపోతున్నామంటూ కూడా కిషన్ రెడ్డి తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో అందిస్తారు. నగేష్, చెప్పండి, ఇప్పటికే అటు ప్రజాభవన్లో సమావేశం అయితే మొదలైంది. అయితే చాలా మంది వరకు కూడా ఈ సమావేశానికి అటు బీజేపీ చాలా గైర్హాజరయ్యారు. ప్రస్తుతం సమావేశంలో దేనిపై ప్రతిపాదిస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? అంటే ఇప్పటికే కేంద్రం అయితే దక్షిణాది రాష్ట్రాలపైన చిన్న చూపు చూస్తుందని చెప్పి అందరూ ముఖ్యమంత్రులు ఆరోపిస్తున్నారు. ఇవాళ కూడా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలంగాణ అభివృద్ధికి సంబంధించి అఖిలపక్ష సమావేశాన్ని పెట్టారు. కానీ కేవలం కాంగ్రెస్కు సంబంధించిన ఎంపీలు హాజరయ్యారు. ఒక పార్టీ ఎంఐఎం సంబంధించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అటెండ్ అయిన పరిస్థితి. అంటే ఓవరాల్గా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ తెలంగాణ అభివృద్ధిలో వాళ్ళు పాలు పంచుకోవడం లేదా అనేది కూడా ఇక్కడ కొంత క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది. ఇదే విషయాన్ని కూడా కాంగ్రెస్ ఎంపీలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే అత్యధికమైన జీఎస్టీ వసూలు చేయడం, అలాగే రాష్ట్రాలకు వాళ్ళు ఇవ్వాల్సిన రిటర్న్స్ కానీ ఇవ్వలేకపోవడం. సో భారీ మొత్తంలో 100 రూపాయలు వసూలు చేస్తే కనీసం వాళ్ళు ఇవ్వాల్సింది 60-70 రూపాయలు కూడా ఇవ్వకుండా 10-20 రూపాయలు అప్పచెప్పి వాళ్ళు చేతులు దులుపుకుంటున్నారని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇదే ఆరోపిస్తున్నారు. సో ఇదే వ్యవహారం పైన అంటే తెలంగాణ అభివృద్ధికి సంబంధించి రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, తెలంగాణకు రావాల్సిన నిధులు కావచ్చు, తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, తెలంగాణకు సంబంధించి హైవే బ్రిడ్జ్ల నిర్మాణం కావచ్చు, సో చాలా అంశాలు కూడా అంటే 1000 కోట్ల ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావడానికే ప్రజాభవన్లో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించడానికి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క నిర్ణయించుకున్నారు. కానీ అఖిలపక్ష సమావేశానికి రావడానికి బండి సంజయ్ కానీ, అలాగే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కానీ, అరవింద్ కానీ, అలాగే మిగతా ఎంపీలు 8 మంది ఎంపీలలో కూడా ఏ ఒక్కరు రావడానికి సుముఖత చూపలేదు. కేవలం ఒక్క ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రమే తనకు వేరే అపాయింట్మెంట్స్ ఉన్నాయి, ఈ మీటింగ్ రాలేకపోతున్నానని తను లేఖ రాసిన పరిస్థితి. ఇక బండి సంజయ్ మాత్రం తన నుంచి రిప్లై రాలేదు. అలాగే రఘునందన్ రావు, అరవింద్ కానీ మిగతా ఎంపీలు 8 మంది ఎంపీలు తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్తే వాళ్ళందరూ ఏ ఒక్కరు కూడా ఈ మీటింగ్కు రాని పరిస్థితి కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలింది, తెలంగాణ రాష్ట్రాన్ని పాలించింది. వాళ్ళు ఉన్న 4 ఎవరైతే రాజ్యసభ సభ్యులు కూడా వాళ్ళు కూడా నిన్న కేసీఆర్తో ఫామ్ హౌస్లో సమావేశమయ్యారు. వాళ్ళు కేసీఆర్కి ఇదే విషయాన్ని తెలిపారు. కేసీఆర్ మాత్రం ఈ సమావేశానికి వెళ్ళొద్దని చెప్పారు. సో పార్టీలు వేరైనా కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అందరూ ఏకం కావాల్సిన అవసరం కనిపిస్తుంది. కానీ ఇక్కడ పార్టీలకు సంబంధించిన వైరుధ్యాన్ని ప్రతిపక్ష పార్టీలు చూపిస్తున్నాయి. ప్రభుత్వం పిలిచినా కూడా వాళ్ళు అభివృద్ధికి సంబంధించి మాత్రం వాళ్ళు ముందుకు రావడం లేదు. సో ఈ విషయం అయితే స్పష్టమవుతుందని చెప్పచ్చు. వాళ్ళు ముందుకు వచ్చి ఒకవేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి పనులు చేయడం లేదు, వాటికి సంబంధించి కేంద్రాన్ని అడగడం లేదన్న క్వశ్చన్ కూడా మీటింగ్కి వచ్చి రేజ్ చేయొచ్చు. కానీ వాళ్ళు ఏ క్వశ్చన్ని రేజ్ చేయకుండా మీటింగ్కే అటెండ్ కాకుండా వాళ్ళందరూ బయట ఉన్న పరిస్థితి. మరి ఇదే విషయాన్ని మల్లు బట్టి విక్రమార్క 12:30కు ప్రెస్ మీట్లో చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. తనతో పాటు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, కొంతమంది ఎంపీలు అంటే కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు ఎవరైతే హాజరైనారో వాళ్ళందరినీ పక్కన కూర్చుండబెట్టుకుని ఇదే విషయాన్ని చెప్పే అవకాశం కనిపిస్తుంది. సో
కేంద్రం వర్సెస్ రాష్ట్రాలు అన్న విషయం ఇప్పటికీ అర్థమవుతుంది. కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకే కేంద్రం వాళ్ళపైనే చల్లని చూపు చూస్తుంది. బీజేపీకి సంబంధించిన అగెనిస్ట్ రాష్ట్రాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరిపైన కేంద్రం వైఖరి శత్రుత్వంతో కొనసాగుతుందని చెప్పి ఇలాంటి మీటింగ్ల వల్ల అర్థమవుతుందని చెప్పి కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంటే ఏ పార్టీలు ఏమైనా సరే ఒక తాటిపైన వాళ్ళు నగేష్ అయితే ఒక రాష్ట్ర అభివృద్ధి పదంగానే ముందుకు నడిపించేందుకు కూడా అటు బట్టి విక్రమార్క అయితే ఈ సమావేశం ఏర్పాటు చేశారు. బట్ దీనికి అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ కూడా గైర్హాజరైంది. అంటే రాజకీయ పరంగానే వీళ్ళు ముందుకు రాలేదనుకోవచ్చా? ఎందుకంటే మరో పక్కన అటు కిషన్ రెడ్డి కూడా ఒక లేఖనైతే విడుదల చేశారు, రాలేకపోతున్నాం, బట్ అటు కేంద్రం నుంచి అన్ని నిధులు కూడా ఇటు రాష్ట్రానికి అందుతున్నాయి అంటున్నారు. సో దానికి ఆన్సర్ చేయలేకనే ఇలా ఒక లేఖలో తెలిపారనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఒక వారం క్రితము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్గానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసి కేవలం నీ వల్లనే రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆగిపోతున్నాయి, ప్రాజెక్టులు ఆగిపోతున్నాయి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డే రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి పనులకు సంబంధించి అడ్డుకుంటున్నాడని చెప్పి డైరెక్ట్గానే లేఖలో ఆరోపించి పేర్కొన్న పరిస్థితి. మరి ఈ విషయాన్ని మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దగ్గర ఖచ్చితంగా చెప్పవచ్చు. మేము రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన ఖచ్చితత్వంతో ఉన్నాము, రాష్ట్రానికి ఏ నిధులు రావాలన్నా కూడా మేము పోరాడతామని చెప్పి ఇద్దరు కేంద్ర మంత్రులు చెప్పాల్సిన వేదిక కూడా ఇదే. కానీ ఆ వేదికను వాళ్ళు ఉపయోగించుకోకున్నా కూడా వాళ్ళు బ్యాక్ స్టెప్ వేయడం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. ఎందుకంటే కేంద్ర మంత్రి స్థాయిలో ఇద్దరు ఉన్నారు. ఒకరు కేంద్ర సహాయ మంత్రి, హోంశాఖ మంత్రి ఉన్నారు, ఒకరు క్యాబినెట్ మినిస్ట్రీ నిర్వహిస్తున్నారు. సో ఇద్దరు కీలకమైన పదవులు ఉన్న తరుణంలో తెలంగాణ రాష్ట్రం అనేది కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. 10 ఏళ్ళు ఇప్పటికే పూర్తయింది. రాష్ట్రంలో చాలా అభివృద్ధి పనులు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఎందుకంటే నీటి వాటాలకు సంబంధించిన అంశాలు పెండింగ్లో ఉన్నాయి. వివిధ ప్రాజెక్టులు కూడా నీటి వనరులకు సంబంధించి చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. హైవేల నిర్మాణం కావచ్చు, ప్రాజెక్టులు మిగతా ప్రాజెక్టులు కావచ్చు, బ్రిడ్జ్ల నిర్మాణం కావచ్చు, తెలంగాణకు రావాల్సిన మిగతా అంశాలు కావచ్చు. వేల కోట్ల రూపాయలు కేంద్రాన్ని నుంచి రాకపోవడం వల్ల కూడా కొన్ని పనులు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేకపోతుంది. ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ రీత్యా రాష్ట్రము కొన్ని బడ్జెట్లు కొన్ని ప్రాజెక్టులకు పక్కన పెడుతుంది. దానికి సంబంధించే విధి విధానాలు రూపొందించి ముందుకెళ్తుంది. ఇక రాష్ట్రాల నుంచి వసూలు చేసే పన్నుల రూపేణ వెళ్తున్న కేంద్రానికి ఏదైతే డబ్బులు ఉన్నాయో అవి కూడా వెనక్కి రావాల్సిన అవసరం కనిపిస్తుంది. వాళ్ళకు డబ్బులు చెల్లిస్తే మళ్ళీ వెనక్కి బ్యాక్ కూడా అభివృద్ధి పనుల రూపేణ వాళ్ళు వెనక్కి పంపించాలి. కానీ అందులో కూడా వివక్ష చూపుతున్నారని చెప్పి కూడా ముఖ్యమంత్రులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. నిన్న ఇండియా టుడేకి సంబంధించిన కాంక్లేవ్లో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. కేంద్రము డీలిమిటేషన్కి సంబంధించి కావచ్చు, రాష్ట్రాల అభివృద్ధి పైన అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు లేని కాంగ్రెస్ కావచ్చు, మిగతా పార్టీలు ఉన్న రాష్ట్రాలపైన వివక్ష చూపుతున్నాయి. వాళ్ళందరిపైన శత్రుత్వాన్ని చూపుతూ వాళ్ళ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందనిందకుండా చూస్తున్నాయని చెప్పి డైరెక్ట్గానే చెప్పారు. చాలా విషయాలపైన కూడా క్లారిటీ ఇచ్చారు. సో కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి మరి బండి సంజయ్ ఈ మీటింగ్కి రాలేదు. వాళ్ళ పార్టీ నుంచి ఏ స్టేట్మెంట్ ఇస్తారని కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. అలాగే బీఆర్ఎస్ సంబంధించిన రాజ్యసభ సభ్యులు కూడా ఎందుకు మీటింగ్ అటెండ్ కావడం లేదనేది వాళ్ళ నుంచి కూడా వివరణ రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్ నాగేష్, థ్యాంక్ యూ.